లగచర్ల గిరిజన రైతుల పోరాటంపై జాతీయ గిరిజన కమిషన్ స్పందించింది. ఈ మేర నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం ఇవాళ లగచర్ల గ్రామానికి రానుంది. ఇటీవల లగచర్ల గిరిజనులపై జరిగిన దమనకాండపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం లగచర్లలో పర్యటించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత గ్రామస్తులతో మాట్లాడిన అనంతరం సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ బృందం సమావేశమై వివరాలను అడిగి తెలుసుకోనుంది. లగచర్ల గిరిజన రైతుల పోరాటంపై జాతీయ గిరిజన కమిషన్ స్పందించింది. ఈ మేర నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం ఇవాళ లగచర్ల గ్రామానికి రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, లగచర్ల బాధితుల కోసం గ్రామానికి నేషనల్ ఎస్టీ కమిషన్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ఏంటి, ఎవరెవరిని కలవనుంది, అలాగే జైల్లో ఉన్న బాధితులను కూడా కలవనున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము, వారం రోజుల క్రితము ఏదైతే ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా లగచర్ల గ్రామ ప్రజలు ఆందోళన బాట పడినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల పైన కూడా చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఏదైతే అర్ధరాత్రి పూట ఏదైతే ఈ ప్రాంతాలలో పలువురు పోలీసులు కావచ్చు, పలువురు దాడులు చేసినటువంటి సందర్భం ప్రజలపైన కూడా మనం చూస్తా ఉన్నాం. వారు ఇప్పటికే ఢిల్లీలో కూడా పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు మానవ హక్కుల కమిషన్ కావచ్చు, దాంతో పాటుగా ఇతర కమిషన్ సభ్యులను, మహిళా కమిషన్ సభ్యులను కలవడానికి కూడా ఇప్పటికే లగచర్ల ఫార్మా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదే పరిస్థితుల్లో అటు లగచర్ల గ్రామానికి కాసేపట్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా చేరుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా విచారణ చేపట్టనున్నారు. ఏదైతే మహిళల పైన ఎలాంటి దాడులు జరిగినాయి, ప్రధానంగా గిరిజన మహిళల పైన కావచ్చు, గిరిజనుల పైన ఎలాంటి దాడులు చేసిన అంశానికి సంబంధించి కావచ్చు, ఇప్పటికే బాధితులు కూడా ఎవరైతే ఫార్మా బాధితులు ఉంటారో వారందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమపై జరిగినటువంటి దాడులను కూడా వారు ఏదైతే బయటకు చెప్పుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే పలువురు గిరిజనులను కూడా అరెస్టు చేసి సంగారెడ్డి జైలుకు పంపించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ముందుగా లగచర్ల గ్రామానికి చేరుకున్న తర్వాత ఊర్లో పర్యటించిన తర్వాత పలువురితో మాట్లాడిన తర్వాత వారు ఇక్కడి నుంచి నేరుగా సంగారెడ్డి జైలుకి వెళ్ళనున్నారు. అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడనున్నారు. వారి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఏదైతే తదుపరి ఈ రోజు అటు లగచర్ల గ్రామం కావచ్చు, దాంతో పాటుగా సంగారెడ్డి జైలుకు వెళ్ళనున్నారు. రేపటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. 2 రోజుల పాటు కూడా ఈ పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ మనం లగచర్ల గ్రామంలో ఉన్నా కూడా బయటకు ఎవరు కూడా ప్రజలు బయటకు వచ్చినటువంటి దాఖలాలు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తలేవు. ఎందుకంటే ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బతుకుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఫార్మా బాధితులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ వీరికి సంబంధించి ఆ రోజు పర్యటన చేపట్టినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆందోళన బాటపడినటువంటి ఫార్మా బాధితులు ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు విచక్షణ రహితంగా కొట్టి చాలా మందిని కూడా అరెస్ట్ చేశారని కూడా ఇప్పటికే బాధితులు చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మహిళలను కూడా చూడకుండా మహిళల పైన కూడా దాడి చేశారని కూడా బాధితులు బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఏదైతే లగచర్ల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే ప్రజెంట్ కొంతమంది జైల్లో ఉండగా మరి కొంతమంది మహిళలు మాత్రం ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి కొంతమంది ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు, మహిళా కమిషన్ ని కలవడానికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కాసేపట్లో జాతీయ ఎస్టీ కమిషన్
లగచర్ల గ్రామంలో పర్యటించనుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ వంశీ. లగచర్ల గిరిజన రైతుల పోరాటంపై జాతీయ గిరిజన కమిషన్ స్పందించింది. ఈ మేర నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం ఇవాళ లగచర్ల గ్రామానికి రానుంది. ఇటీవల లగచర్ల గిరిజనులపై జరిగిన దమనకాండపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో నేషనల్ ఎస్టీ కమిషన్ బృందం లగచర్లలో పర్యటించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత గ్రామస్తులతో మాట్లాడిన అనంతరం సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల గిరిజన రైతులతో ఎస్టీ కమిషన్ బృందం సమావేశమై వివరాలను అడిగి తెలుసుకోనుంది.